నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. డబ్బులుంటేనే సీటు, పైసలుంటేనే పదవి. తెలంగాణ పల్లెల్లో ఎన్నికల చిత్రాలివి. కొన్ని చోట్ల వేలం వెర్రి, మరికొన్ని చోట్ల టాస్ లొల్లితో స్థానిక పోరు హీటెక్కుతోంది. నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ నోట్ల కట్టలతో జాతర చేస్తున్నారు లోకల్ లీడర్లు. సర్పంచ్ కొనుగోళ్లపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసినా తగ్గేదేలే అంటున్నారు. ఏకగ్రీవం కోసం కోటి తిప్పలు పడుతున్నారు. సంతలో సరుకుగా మారింది సర్పంచ్ పదవి. ఒక్కో చోట ఒక్కో రకం దందా నడుస్తోంది. నోటుకు సీటుపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఏకగ్రీవాలు ఆగటం లేదు, నోట్ల కట్టలకు తెరపట్టడం లేదు. స్థానిక ఎన్నికల్లో ప్రలోభాలు జోరందుకున్నాయి. సై అంటే సై అంటున్నారు ఆశావహులు. కొన్ని గ్రామాల్లో నామినేషన్ల హడావిడి, గ్రూపు రాజకీయాలు, ఎత్తులకు పై ఎత్తులు అస్సలు కనిపించడం లేదు. పైసామే పరమాత్మ అంటున్నారు స్థానికులు. అభివృద్ధి కోసం ఐక్యతా రాగం వినిపిస్తున్నారు. పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువగా పోటీ ఉన్న గ్రామాల్లో వేలం పాట వేసుకుని సర్పంచ్ పదవిని గెలుచుకుంటున్నారు. మరికొన్ని చోట్ల సర్పంచ్ పదవి కోసం పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. పల్లెల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు ఆర్థికంగా బాగా ఖర్చు చేస్తున్నారు అనే అంశాలపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి. గ్రామాల్లో పలుకుబడి కోసం లక్షలు కోట్లు కూడా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు అభ్యర్థులు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మిట్టదొడ్డిలో ఒక వ్యక్తికి 90 లక్షలకు పదవిని పాడుకుని సర్పంచ్ సాబ్ అయ్యాడు. పెంచికలపాడులో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులకు కలిపి 40 లక్షలు వచ్చాయి. ఆరగిద్దలో 31 లక్షలు, తుమ్మలపల్లిలో 30 లక్షలు, వీరాపురంలో 50 లక్షలు, కుర్వపల్లిలో 45 లక్షలు పలికింది ప్రెసిడెంట్ పోస్ట్. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని బంగారిగడ్డ, ములకలపల్లి గ్రామంలో ఏకగ్రీవం కోసం వేలం పాట నిర్వహించారు. బంగారుగడ్డి సర్పంచ్ స్థానాన్ని మహమ్మద్ సమీనా ఖాసిం అనే మైనారిటీ మహిళ 70 లక్షలు పెట్టి దక్కించుకున్నారు. ములకలపల్లి సర్పంచ్ పదవిని 19 లక్షలకు బొడ్డుపల్లి లింగస్వామి దక్కించుకున్నాడు. దాసరిగూడెంలో రామ మందిర నిర్మాణం చేస్తానన్న హామీతో ఉప్పుల వెంకటరెడ్డి సర్పంచ్గా ఏకగ్రీవం అయ్యాడు. ఇలా ఒక్కో చోట ఒక్కోలా ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న స్థానిక ఎన్నికలకు పార్టీలు దూరంగా ఉండాలి. కానీ వాటి కనుసన్నల్లోనే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు అభ్యర్థులు ఎంపికవుతున్నారు. ఇప్పటికే ఏకగ్రీవం కోసం ఆఫర్లు చేశాయి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. కాషాయ అభ్యర్థులు ఏకగ్రీవం అయితే 10 లక్షలు ఇస్తామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దీంతో సర్పంచుల ఏకగ్రీవానికి ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. పోటీ వద్దంటూ ఏకగ్రీవాల కోసం బేరసారాలు మొదలుపెట్టారు గ్రామ పెద్దలు. గుడి, బడి లాంటి అభివృద్ధి పనులకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని కొందరు ఆశావహులు ఆఫర్ చేస్తున్నారు. ఇక రేసులో ఉన్నోళ్లేమో మహిళలకు చీరలు పంచాలని ప్లాన్ చేసుకుంటుండగా, మరికొందరు పురుషులకు డబ్బుతో పాటు మద్యం కూడా పంపిణీ చేయాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు. సర్పంచ్ పదవులకు వేలం నిర్వహించడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించినా ఎవ్వరూ లెక్క చేయట్లేదు. పోటీలో ఉండి పోటాపోటీగా ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేయడం కంటే గ్రామాభివృద్ధి కోసం వేలం పాట నిర్వహించి పదవిని ఏకగ్రీవం చేసుకుంటే తప్పేంటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు పూర్తయితే గ్రామ పంచాయతీలకు 3,000 కోట్ల వరకు కేంద్ర నిధులు రావచ్చు. అందుకే 42% రిజర్వేషన్లు లేకుండానే ఎన్నికలకు వెళ్లింది రేవంత్ సర్కార్. అభివృద్ధి పనుల పేరుతో 4 రాళ్లు వెనకేసుకోవచ్చనే ఆశతో అనేక మంది ముందుకొస్తున్నారు. కానీ గతంలో ఇలాగే పోటీపడి సర్పంచ్ పదవులు కొనుక్కున్నోళ్ల పరిస్థితి అగమ్య గోచరం. ఎలాగూ నిధులు వస్తాయనే ధీమాతో ఆస్తులు, ఇంట్లో ఆడవాళ్ల మెడలో ఉన్న మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసి అభివృద్ధి పనులు చేయించారు. కానీ ఇప్పటికీ ఆ నిధులు రాకపోవడంతో మాజీ సర్పంచ్ రోడ్డున పడ్డారు.
ఇక పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కావడంతో వలస వెళ్లిన వారికి అభ్యర్థులు ఫోన్లు చేస్తూ గ్రామానికి వచ్చి ఓటు వేయాలని వేడుకుంటున్నారు అభ్యర్థులు. అందుకు అవసరమైన రవాణా ఖర్చులకు డబ్బులు పంపుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ మద్దతు కూడగడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఆత్మీయ పలకరింపులతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. కొన్ని చోట్ల తమ గ్రామాన్ని అభివృద్ధి చేయటమే కావాలని కోరుతున్నారు స్థానికులు. అభివృద్ధి చేయడం అంటే గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి శాంతియుత వాతావరణం నెలకొల్పాలని డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి చేసేవారికే తమ ఓట్లు పడతాయని, ఇదే తమ ఎజెండా అని క్లియర్గా చెప్తున్నారు. అందుకోసం చదువుకున్నోళ్లను ఎంపిక చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. ఒక షార్ట్ బ్రేక్ తర్వాత